అనిత పంపు సెట్ దగ్గరకు వచ్చినట్లుగా రవి ఊహించుకున్నాడు. కానీ అనిత అక్కడికి రాలేదు. అనిత, హే అనిత, నువ్వెక్కడున్నావు? అనిత, అనిత, నువ్వెక్కడున్నావు? అలా అనిత కోసం వెతుకుతున్నాడు. కానీ ఎక్కడ అనిత కనిపించలేదు. అరే సీను, అనిత కనిపించిందా? నాకేమీ తెలియదురా. అలా సీను అబద్ధం చెప్పాడు. నేను అనితను చాలా ప్రేమిస్తున్నాను రా. ఆమె లేక నేను ఉండలేను. సీను రవిని ఓదారుస్తున్నట్లుగా నటించాడు. అనిత ఎక్కడుందో మొత్తం ఆరా తీస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి సీను ఓదార్చాడు. ఎక్కడున్నావు అనిత? నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అనిత. ఒక్కసారి కనబడు అనిత. నువ్వు నా కళ్ళ ముందే ఉన్నట్లుగా ఉంది అనిత. నిన్ను చూడండి నేను ఉండలేను అనిత. అనిత, ఒక్కసారి కనబడు అనిత. రవి అనిత విజయవాడలో ఉందంట. నిజమా? అవును, మనం అక్కడికి వెళ్ళాలి. పద వెళ్దాం. సరే పద. సమ్మర్ సీజన్ సిటీ వీధుల్ని వెతుకుతూ ఎదుగుతూ అలసిపోయాను. అరే కొంచెం రెస్ట్ తీసుకుందాం రా, సినిమాకి వెళ్దాం. ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ ఎత్తుకుందాం అని సీను అన్నాడు. వాళ్ళిద్దరు సినిమాకి వెళ్ళారు. ఇదంతా చూస్తుంటే నీ జీవితమే సినిమా లాగా తీసినట్లుగా కనిపిస్తుందిరా అని సీను అన్నాడు.